గ్రేట్ ఆంధ్రాలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని నేను యాజ్ ఇట్ ఈస్‌గా ప్రెజెంట్ చేస్తున్నాను. అట్లాగే దాన్ని అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. తన భర్త బ్రదర్ అనిల్ కుమార్ విషయంలో షర్మిల జాగ్రత్త పడుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. వివిధ కారణాలతో బ్రదర్ అనిల్‌కి సమాజంలో చెప్పుకోదగ్గ గౌరవం లేదనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో తన భర్త అనిల్‌కి కాస్త దూరంగా పెట్టాలని షర్మిల నిర్ణయించుకున్నారనే చర్చ నడుస్తోంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం సమయంలో కూడా అనిల్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు. ఇది చర్చనీయాంశమైంది. ఇటీవల పరిణామాల్ని గమనిస్తే షర్మిల ఒక్కరే అన్నీ చూసుకుంటున్నారు. షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి నిశ్చితార్థం, వివాహ వేడుకలకు సంబంధించి ప్రముఖులకి షర్మిల ఆహ్వానాలు అందజేస్తున్నారు. వీటిలో ఎక్కడా షర్మిల వెంట బ్రదర్ అనిల్ కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మొదట ఆహ్వాన పత్రికని ఇడుపులపాయలో వైఎస్ఆర్ సమాధి వద్ద ఉంచే సందర్భంలో కూడా బ్రదర్ అనిల్ కనిపించలేదు. అలాగే తన అన్న వైఎస్ జగన్ని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు కూడా షర్మిల వెంట అనిల్ లేరని చెప్తున్నారు. ఫోటోలు ఏవి విడుదల కాలేదు కాబట్టి లోపల ఎవరున్నారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఆ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు కూడా వైఎస్ షర్మిల ఒక్కరే వెళ్ళడం గమనార్హం. ఎల్లో మీడియా అధిపతిని ఆహ్వానించడానికి కూడా షర్మిల ఒక్కరే వెళ్ళారని గమనించవచ్చు. పూర్తిగా కుటుంబ వ్యవహారానికి సంబంధించిన వేడుకకి రావాలని ఆహ్వానించడానికి షర్మిల తన భర్తతో వెళ్ళకపోవడం చర్చనీయాంశమైంది. బ్రదర్ అనిల్ని సాధ్యమైనంత దూరంగా పెట్టడానికే అన్నీ షర్మిల చూసుకుంటున్నారనే చర్చ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇలా ఎందుకు అవుతోంది అనేదానికి ఆమె సమాధానం ఇవ్వాలి అంటూ గ్రేట్ ఆంధ్ర ఒక ఆర్టికల్ రాసింది. సో ఈ వ్యవహారం మీద మీ యొక్క అభిప్రాయాన్ని ఒక సామాన్య వ్యక్తిగా, ప్రేక్షకుడిగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.